అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్. సుదీక్ష కోనింగ్కి ఈ అమ్మాయి మన ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. బట్ వీళ్ళు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం అమెరికాలోనే పర్మనెంట్ రెసిడెంట్గా ఉంటున్నారు వీళ్ళు. అయితే 20 years ఓల్డ్ ఈ అమ్మాయి పిట్స్బర్గ్ యూనివర్సిటీ ఉంది కదండి, యూఎస్ఏలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీలో బయాలజీ అండ్ కెమిస్ట్రీ చదువుతుందన్నమాట. అయితే స్ప్రింగ్ వెకేషన్స్ వచ్చాయి కదా అని చెప్పేసి పక్కనే అమెరికాకి పక్కనే ఉంటుందండి డొమినికా రిపబ్లిక్. అక్కడికి వెళ్ళిందండి ఆ అమ్మాయి. అక్కడ పాంటా కానా అనేటువంటి ప్లేస్కి వెళ్ళింది. అయితే మొత్తం 5 members ఫీమేల్ ఫ్రెండ్స్, తర్వాత 2 మేల్ ఫ్రెండ్స్ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు బీచ్ ఉంది కదండి, బీచ్లో రియో బీచ్ అని ఒకటి ఉంటుందన్నమాట పాంటా కానా ప్లేస్లో. ఆ బీచ్లో వెళ్ళి వాళ్ళు స్టే చేశారనమాట. బట్ ఒకటి ఇక్కడ మనం గమనించాలండి, అమ్మాయి ఫ్రెండ్స్తో వెళ్ళింది కదా, మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా బీచ్ దగ్గర బాగానే కలిసి ఉన్నారు. బట్ 2 ఉన్నారు కదండి, ఈ జాషువా అనే అబ్బాయి యుఎస్ఏ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి కూడా సుదీక్ష, వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చేసారనమాట బీచ్ నుంచి. CCTV ఫుటేజ్లో చూడండి, వీళ్ళిద్దరూ వెళ్తున్నారు కలిసి. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఒక అబ్బాయి వస్తున్నాడు. అయితే ఈ అబ్బాయి ఫుల్ తాగేస్తున్నాడండి. ఈ జాషువా అనే అబ్బాయి తాగేస్తుండడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఈత వచ్చే పర్సన్స్ అనమాట. ఎవరు? ఈ సుదీక్ష తర్వాత జాషువా. అయితే ఈత వచ్చు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళారు వాళ్ళు. బట్ ఈ ఇతను డ్రింక్ చేసి ఉండడం వల్ల ఈ అబ్బాయి జాషువా అనే పర్సన్, అతను అసలు ఏం జరిగిందనేది అతనికి క్లారిటీగా తెలియట్లేదు. బట్ ఆ అమ్మాయి అయితే 4:15 AM వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసారు. March 6th ఉంది కదండి, ఈ టైంలో ఒక పెద్ద అల వచ్చింది. నేను ఆ అమ్మాయికి బెడ్ స్టిల్ పట్టుకొనే ఉన్నాను. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి ఏమో బట్టలు మిస్ అయ్యాయని చెప్పేసి మళ్ళీ వెళ్ళింది. కనిపించలేదు నాకు, ఇంకా అంతకంటే నాకేం గుర్తులేదు, నేను ఇంకా బయటకు వచ్చేసాను బీచ్లోంచి అని చెప్తుంటాడు. బట్ ఆ అమ్మాయి ఎలా మిస్ అయిందనేది ఇంకా మిస్టరీగానే ఉందండి, ఇంకా ఎవరికి తెలియలేదు. బట్ డొమినికా రిపబ్లిక్ పోలీస్ వాళ్ళందరూ కూడా, ఇంకా యుఎస్ఏ వాళ్ళు పోలీస్ వాళ్ళందరూ కూడా సర్చింగ్ ఆపరేషన్లోనే ఉన్నారండి. అమ్మాయి డెడ్ బాడీ అయినా దొరకాలి కదా చనిపోతే. బట్ బట్టలు మాత్రం అక్కడ బీచ్లో ఉన్నటువంటి ఒక చైర్ మీద ఉన్నాయంట అమ్మాయి బట్టలు వచ్చేసి. ఇంకా ఫోన్స్ వగేరా అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయంటండి. సో ఎప్పుడైనా సరే మనం బయట నలుగురితో కలిసి వెళ్ళినప్పుడు మీరు నలుగురితోనే ఉండండి. అలా మీరిద్దరు అంటే సపరేట్గా మాకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి అక్కడ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎవరిని నమ్మడానికి రోజులు లేవు ఈ రోజులు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదైనా కూడా ఆ అమ్మాయి అనేది మిస్ అయిపోయింది. అయితే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు చూడండి. వాళ్ళ పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు, మా అమ్మాయి చనిపోయిందని డిక్లేర్ చేసేయండి, ఇంకా మిగతా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని మేము చూసుకోవాలి అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుంది. చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాల్సినటువంటి పిల్లలు ఇలా బీచ్ దగ్గరికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం, అది కూడా కరెక్ట్ కాదు కదా. అబ్బాయి తాగు ఉన్నాడు ఫుల్గా, ఎలా వెళ్తారు అలాగా? సో మనం ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి నేను చెప్తున్నాను. సో దయచేసి మీ ఫ్రెండ్స్ని నమ్మి మీరు ఇష్టం వచ్చినట్టు బీచ్లోకి వెళ్ళడము, లోపలికి వెళ్ళడం వాళ్ళతో పాటుగా అలాంటి పనులు చేయవద్దండి. మీరు మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి ఎంతైనా కూడా. మీరు నలుగురితో వెళ్ళారు, నలుగురితోనే కలిసి ఉండండి. వాళ్ళు ఎటు వెళ్తే మీరు కూడా అట్టే వెళ్ళండి, వచ్చేసేయండి వాళ్ళతో పాటుగా. సపరేట్గా మీరు ఉండడం, ఎంజాయ్ చేయడం అలాంటి చేశారంటే కనుక ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అమ్మ ఇక్కడ కల్చర్కి అలవాటు పడింది కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధగానే ఉంటుందండి. బట్ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మనం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఉండండి. అందరూ కలిసి వస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు వచ్చేసేయాలి. అక్కడ మీరు సపరేట్గా స్టే చేయడము అలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి రోజులు లేవు, బాగాలేవండి. వాళ్ళు ఒక అమ్మాయి చనిపోయిందో లేదో కూడా వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.